దినోత్సవం సమస్త జీవరాశికి మనుగడకు మూలమైన భూమి దినోత్సవాన్ని ప్రపంచమంతా ఘనంగా నిర్వహించుకుంటుంది. సమస్త జీవరాశి మనుగడకు కావలసిన ఆహారాన్ని, ఆవాసాన్ని అందించేది నేల తల్లి. ధరిత్రి పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేడు ధరిత్రి దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. పుడమి, ధరిత్రి, నేల, భూమి, పృథ్వీ, ఉర్వి, వసుధ ఇలా ఏ పేరుతో పిలిచినా సర్వ మానవాళి మనుగడకు ఆధారంగా నిలుస్తోంది. సమస్తాన్ని మోసేది, సహించేది భూమి. కానీ రాను రాను ఈ ధరిత్రి నిస్సారమవుతోంది. ప్రకృతి వనరుల విధ్వంసం, వాతావరణ మార్పులు వంటివి పొడమిని క్షీణింపజేస్తున్నాయి. పారిశ్రామిక, మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతి వనరులపై అంతకంతకు ఒత్తిడి పెరుగుతోంది. విపత్తులు, విధ్వంసం కారణంగా సహజ వనరులు తరిగిపోతున్నాయి. భూమిపై జీవ వైవిధ్యం సమతుల్యంగా ఉంటేనే మనుగడ సాగించగలం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ధరిత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యతను తెలియజేస్తూ ప్రతి ఏటా ధరిత్రి దినోత్సవం నిర్వహిస్తున్నారు. పర్యావరణవేత్తలు గెలోర్డ్ నెల్సన్, డెనిస్ హేస్ ప్రకృతి సంరక్షణ కోసం చేపట్టిన ఉద్యమం ఫలితంగా 1970లో మొదటిసారిగా అమెరికాలో ధరిత్రి దినోత్సవం నిర్వహించారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 193 దేశాలు దీన్ని జరుపుతున్నాయి. ఈసారి మన ఇంధనం, మన భూగోళం నినాదంతో పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాధాన్యం గురించి అవగాహన కల్పిస్తున్నారు. 2030 నాటికి శుద్ధ ఇంధనాల వాడకాన్ని 3 రెట్లు పెంచే దిశగా మద్దతు కూడగడుతున్నారు. కేవలం ధరిత్రి దినోత్సవం రోజునే పర్యావరణ, నేల సంరక్షణ గురించి ఆలోచిస్తే సరిపోదు. నిత్య జీవితంలో భాగం చేసుకుని ఆ దిశగా పాటిస్తేనే భవిష్యత్తు తరాలకు అందమైన ప్రకృతిని అందించగలం. కానీ అందుకు విరుద్ధంగా నేడు మానవాళి అనుసరిస్తున్న విధానాలు ప్రకృతి విధ్వంసానికి కారణమవుతున్నాయి. మరోవైపు నేల సారం కూడా రోజురోజుకి క్షీణించిపోతోంది. పెరుగుతున్న జనాభా, రసాయనాలు, పురుగుల మందుల వాడకం, ఖనిజాల కోసం తవ్వకాలు, పారిశ్రామిక అవసరాలు, వ్యవసాయం, గృహ నిర్మాణం కోసమని అడవులను ధ్వంసం చేయడం వంటివి ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఇక భూమిని పొడమితల్లిగా పూజించే భారత్ వంటి దేశాలలో కూడా నేల క్షీణత, ఎడారీకరణ అత్యంత వేగవంతంగా సాగుతున్నాయి. వాతావరణ మార్పులు, మానవ ప్రేరిత చర్యల వల్ల దేశంలో 32% నేల క్షీణతకు గురవుతుండగా 25% భూమి ఎడారిగా మారిపోతుందని భారత కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రపంచ దేశాలతో పాటు భారత్ పుడమి తల్లిని సంరక్షించే బాధ్యతను కర్తవ్యంగా నిర్వహిస్తుంది. భారతదేశం కూడా భూమి క్షీణతను తగ్గించడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని 2015లో ప్యారిస్లో జరిగిన ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సదస్సులో ప్రకటించింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 26 మిలియన్ హెక్టార్ల నేలను తిరిగి పునరుద్ధరించే లక్ష్యంతో కాప్ పార్టీస్ చేపట్టిన బాన్ ఛాలెంజ్లో భారత్ భాగస్వామిగా చేరింది. అంతేకాదు గ్రీన్ ఇండియా మిషన్ చేపట్టింది. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, ఏక్ పేడ్ మాకే నామ్, కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నం వంటి కార్యక్రమాలు చేపట్టింది. దీంతో 2020లో జీహెచ్జీ ఉద్గారాల్లో 7.93% తగ్గింపును సూచించింది. ప్రభుత్వాలు పుడమి తల్లి రక్షణకు చర్యలు తీసుకోవడమే కాదు, మనమంతు కృషి చేయాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. నదులు కలుషితం చేయటం, అడవులు నరికివేయటం వంటివి ఆపాలి. పర్యావరణ హితమైన విధానాలను అవలంబించాలి. నేడు ధరిత్రి దినోత్సవం సందర్భంగా నేల తల్లిని కాపాడుకుందామని ప్రతిజ్ఞ చేద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.